మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని రాక గురించిన విషయాలు అనేకమైన వర్తమానాలు వింటున్నప్పుడు రేప్చర్ అనే మాట మనం వింటాం. రేప్చర్ అనే పదం బైబిల్లో మనకు ఎక్కడా కనిపించదు. అయినప్పటికీ రేప్చర్ని బలంగా నమ్ముతారు. ఎందుకంటే రేప్చర్ అంటే సంఘం ఎత్తబడటం. రేప్చర్ అనేది యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని, తన విశ్వాసులను భూమి నుండి పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి దైవిక సంభవం. దాన్ని సంఘం ఎత్తబడడం అంటారు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యాలు చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ తరువాత సజీవులమైన నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా మనం ఉందుము అనే మాట ఉంటుంది. ఈ సంభవాన్నే మనం రేప్చర్ అని పిలుస్తున్నాం. రేప్చర్ అంటాం, లేదా సంఘం ఎత్తబడడం అంటాం. సంఘం ఎత్తబడడం అనే కార్యక్రమం రహస్యంగా జరుగుతుంది. తెలిసి జరిగేది కాదు, రహస్యంగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే కనురెప్ప పాటున జరుగుతుంది. ఈ సంభవం అనేది కనురెప్ప పాటులో రహస్యంగా జరిగేటువంటి సంభవం. ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో ఊహించలేనటువంటి సంభవం. దీనికి సైన్స్ లేవు, సూచనలేమీ లేవు. నో సైన్స్, నో ఫుల్ఫిల్మెంట్స్, నో విట్నెసెస్. గురుతులుండవు, సూచనలుండవు, ప్రవచనాలు ఉండవు. ఎటువంటి సూచనలు కూడా మనకి ఇవ్వలేదు. కానీ చాలామంది అనేకమైన సూచనలు జరుగుతున్నాయి, ప్రవచనాలు జరుగుతున్నాయి, అన్నీ నెరవేరిపోతున్నాయి, అనేకమైన సంభవాలు జరుగుతున్నాయి, రాకడొచ్చేస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎటువంటి సైన్స్ అండ్ సూచనలు ఏమి ఉండవు. ఈ సంభవాలు, సూచనలు, కడవరి గడియలు ఇవన్నీ కూడా సెకండ్ కమింగ్ కోసం మాత్రమే, ఎండ్ టైం కోసం మాత్రమే తెలియచేయబడ్డాయి. మీకు సింపుల్గా, చాలా క్లియర్గా అర్థమవడానికి ఒకే ఒక మాటలో చెప్తాను. యేసుక్రీస్తు వారి రాక సమయంలో, ఈ ఎండ్ టైంలో జరిగేటువంటి రాకడ విషయాల్లో ఇదంతా ఒకే విషయం అయినప్పటికీ 2 వేరు పార్ట్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సంఘం ఎత్తబడడం అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి తన పరిశుద్ధ సంఘాన్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళడం. రెండవ రాకడ అంటే యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి రావడం. మనం కడువరి గడియలో ఉన్నాం, ఎండ్ టైంలో ఉన్నాం. ఈ ఎండ్ టైంలో అనేక సంభవాలు చూస్తున్నాం, అనేకమైన ప్రవచన నెరవేర్పులు చూస్తున్నాం, అనేకమైన సూచనలు చూస్తున్నాం, ఏవేవో జరిగిపోతున్నాయి, అనేకమైన దాడులు ఎదుర్కొంటున్నాం, అనేకమైన సంభవాలు చూస్తున్నాం. ప్రతి దానికి కూడా ఒకటే, దేవుని యొక్క రాక ఆసన్నమైనది, సిద్ధపడండి, త్వరపడండి అని చెబుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఆసన్నమైనది కాబట్టి సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలో ఎవరు చెప్పరు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సిద్ధపడాలి, ఎలా సిద్ధపడి మనం ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. అలా తీసుకువెళ్ళే సమయానికి మనం సిద్ధంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, కానీ అకస్మాత్తుగా కనురెప్పపాటున జరుగుతుంది. అలా జరిగేటువంటి సంభవాన్ని బట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, ఎలా సిద్ధంగా ఉండాలి, ఎలా మెలకువగా జాగ్రత్త కలిగి ఉండాలి అనే అంశాన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇచ్చాను. పూర్తిగా చివరి వరకు చూడండి. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోండి. దేవుని రాక, దేవుడు తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చేటువంటి రాక ఆలస్యమైనా నీ మరణం మాత్రం ఆలస్యం అవ్వదు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రాక, రెండవది నీ మరణం. ఈ 2 సంభవాల్లో ఏది జరిగినా తర్వాత నువ్వు సిద్ధపాటు చేసుకోవడానికి, నువ్వు ప్రిపేర్ అవ్వడానికి, నువ్వు సిద్ధం కావడానికి, నువ్వు నేర్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఏది ఉండదు. అయితే ఆయన రాకైనా సరే, లేదా నీ మరణమైనా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా వస్తుంది. ఈలోపే నువ్వు సిద్ధపడాలి, ఈలోపే నువ్వు మార్పు చెందాలి, ఈలోపే నువ్వు సిద్ధపడి దేవునితో ఏకీభవించి ఉండాలి. అలా సిద్ధపడి లేకపోతేనే ప్రమాదం. అందుకే దేవుని రాకైనా, నీ ప్రాణం పోకైనా సరే సిద్ధపడి ఉండడం మాత్రమే ముఖ్యం. సిద్ధపాటు లేకపోతే మిగిలిపోతాం, విడిచిపెట్టబడతాం, సాతాను చేతుల్లో చిక్కుకుంటాము, శ్రమలకు పాలవుతాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యం చూడండి. ఏ గడియలో వస్తారో తెలియదు, మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వస్తారు గనుక సిద్ధముగా ఉండండి అని మాట్లాడతారు. అలా సిద్ధంగా ఉంటేనే దేవునితో తీసుకెళ్తారు. అయితే విడిచిపెట్టబడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు మిగిలిపోతారో ముందు మనం చూద్దాం. స్పెషల్గా వీళ్ళు రేప్చర్లో మిగిలిపోతారు అని బైబిల్ చెప్పలేదు, కానీ ఎవరు విడిచిపెట్టబడతారో మాత్రం చాలా స్పష్టంగా బైబిల్ చెబుతోంది. దానిలో మొదటిది అవిశ్వాసులు, అన్బిలీవర్స్. యోహాను సువార్త 3:18 ప్రకారం, అపోస్తుల కార్యాలు 16:31 ప్రకారం, ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారం అవిశ్వాసులు మిగిలిపోతారు, విడిచిపెట్టబడతారు. అవిశ్వాసులు దేవుని గుంపుతో వెళ్ళరు, అవిశ్వాసులు దేవుని చెంతకు చేరరు. రెండవది అన్రిపెంట్,
పశ్చాత్తాపం లేనివారు, పశ్చాత్తాపం పొందని వారు కూడా దేవుని చెంత చేరలేరు, దేవుని సంఘంతో ఎత్తబడలేరు, దేవుని పరిశుద్ధ సంఘంలో ఉండలేరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో, 9వ అధ్యాయం 20, 21 వాక్యాల్లో కూడా పశ్చాత్తాపం లేనివారు, ప్రాయశ్చిత్తం పొందని వారు కూడా దేవుని సంఘంలో పాలివారు కాదు. ఇక మూడవది పాపంతో ఉన్నవారు, పాపంతో కొనసాగుతున్నవారు. పాపంతో ఉండి పాపం ఇంకా కొనసాగుతున్నవారు విడిచిపెట్టబడతారు. పాపాన్ని విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపం పొందకుండా ఇంకా పాపంతోనే కొనసాగుతున్నవారు దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు, దేవుని సంఘంలో వెళ్ళలేరు. ఇక నాలుగవది క్రీస్తును తిరస్కరించిన వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వాక్యం ప్రకారం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు వారిని తిరస్కరించిన వారు, ఆయన మార్గాన్ని తిరస్కరించిన వారు ఆయన సంఘంతో పాటు పాలిభాగస్తులుగా ఉండలేరు, ఆయన సంఘంలో ఎత్తబడలేరు, దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు. ఇక లాస్ట్ 5వది ప్రాముఖ్యమైనది మార్క్ ఆఫ్ బీస్ట్. అపవాది ముద్రను కలిగిన వారు, అపవాది మాయలో చిక్కుకున్నవారు కానీ, అపవాది అల్లినటువంటి మూఢనమ్మకాలతో బ్రతికిన వారు కానీ, ఇహలోక సమాజంలో అనేకమైన మూఢనమ్మకాలతో బ్రతికేటువంటి వారు కానీ, విగ్రహారాధన, మాంత్రిక తాంత్రిక విద్యలు నమ్మేవారు, విశ్వసించేవారు, వాటి వెంబడి వెళ్ళేవారు విడిచిపెట్టబడతారు. అదే అపవాది ముద్రను, మూఢనమ్మకాలను కలిగిన వారు కూడా దేవుని సంఘంలో పాలివారిగా ఉండలేరు, దేవుని సంఘంలో ఎత్తబడలేరు అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా వీటి గురించి మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా దేవుని పరిశుద్ధ సంఘముతో వెళ్ళలేని వారు, మిగిలిపోయిన వారుగా వీళ్ళుంటారు. మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఈ 5 లిస్టులో, ఈ 5 గ్రూపుల్లో మనం ఉండకూడదు. మనం సిద్ధపడాలంటే ఫస్ట్ వీటి నుంచి బయటకు రావాలి. ఈ 5 గ్రూపుల్లోనూ మనం ఉండకూడదు. ఇప్పుడు దేవుని పరిశుద్ధ సంఘముతో ఆ రేప్చర్ అనబడిన సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో మనము కూడా ఆ పరిశుద్ధ సంఘంతో ఎత్తబడడానికి, క్రీస్తుతో కూడా వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఎలా సిద్ధపడి ఉండాలో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. దానిలో మొదటిది రక్షణ, సాల్వేషన్. రేప్చర్ అనేది ఎవరి కోసం జరుగుతుంది అంటే పరిశుద్ధ సంఘం గురించి, సంఘ విశ్వాసుల గురించి, వారిని తోడుకుని పోవడానికి. ఎవరు వాళ్ళు అంటే రక్షించబడిన వారు, దేవుని పరిశుద్ధ సంఘంలో ఉన్నవారు, దేవుని పిల్లలు అనబడిన వాళ్ళు. మరి అది ఎలా జరుగుతుంది అంటే బాప్తిజం తీసుకోగానే రక్షించబడిపోయామనుకుంటారు చాలామంది. అది కాదు. మనం విశ్వాసము, ప్రాయశ్చిత్తము పొంది సాక్షిగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు పిల్లలుగా బ్రతుకుతున్నామని సాక్షిగా తీసుకునేది బాప్తిజం. తర్వాత దేవుని సంఘంలో చేర్చబడతాం. దేవుని వాక్యాన్ని, ప్రార్థనని విడిచిపెట్టకుండా బలంగా పట్టుకున్న వ్యక్తులే దేవుని వారు అవుతారు, దేవుని వారే రక్షించబడతారు. అలాంటి రక్షణ పొందిన వారు మాత్రమే, అలా రక్షించబడిన వారే పరిశుద్ధులుగా దేవుని సంఘంతో పాటు ఎత్తబడతారు. అందుకోసం మన పాపాలను ఖచ్చితంగా అంగీకరించి మనం సాక్షిగా, దేవునికి సాక్షిగా బ్రతకడానికి అందరి నిమిత్తమై మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకొని దేవుని సంఘంలో వాక్యము, ప్రార్థనతో ఉండి దేవుని వారిగా బ్రతుకుతూ దేవుని రక్షణ అంగీకరించాలి. పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు, దేవుని సంఘంలో చేరాలి. ఆ దేవుని సంఘాన్నే యేసుక్రీస్తు వారు తన సంఘముగా, తన వారిగా తీసుకుని వెళ్తాడు. ఇక రెండవ కార్యం నీతిని, పవిత్రతను కాపాడుకోవాలి. ఇహలోకంలో నీతిని, పవిత్రతను కాపాడుకోవడం చాలా కష్టం. పవిత్రత అనేది, నీతిని కాపాడుకోవడం అనేది ఖచ్చితంగా సంఘం ఎత్తబడడానికి ఒక కీలకమైనటువంటి అంశం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు అంటారు. అందుకే పరిశుద్ధాత్మతో నిండిన జీవితం అవసరం, పాపం లేని జీవితం అవసరం. అందుకే మన నీతిని, పవిత్రతని ఇహలోకంలో ఎంత కష్టమైనా సరే కాపాడుకుంటూ రావాలి. దేవుని ఆజ్ఞలని, అంటే వాక్యాన్ని అనుసరిస్తూ నడవాలి. వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. పాపాలను విడిచిపెట్టడం, వ్యసనాలను విడిచిపెట్టడం, మన మితిమీరినటువంటి కోరికలను విడిచిపెట్టడమే ప్రధానమైన అంశం. మన మనస్సును దేవునిపైన ఉంచాలి. ఇహలోక ఆశలపైన కాకుండా దేవునిపైన ఉంచి నీతిని, పవిత్రతను కాపాడుకోవాలి. మూడవది ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఆత్మశుద్ధి కలిగి ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. దానికి కారణం ప్రశ్చాత్తాపము. ఈ ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి అనేవి చాలా కీలకమైన అంశాలు. ఎప్పుడో ఒకసారి జరిగింది, ఎప్పుడో పశ్చాత్తాపం పొందాం కదా అనుకోకూడదు. ప్రతిరోజు జరిగేటువంటి కార్యం ఇది. భయపడో, బెదురో, లేకపోతే కలత చెందో ఏదో రకంగా కొంత స్థానాన్ని మనం మళ్ళీ ఇస్తాం. మరలా మనం క్లీన్ చేసుకోవడం, ఆత్మశుద్ధి కలిగి ఉండడం అనేది చాలా చాలా అవసరం. దానికి పశ్చాత్తాపం అనేది దేవుని దగ్గర దొరికేటువంటి ఒక మెడిసిన్. అది హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూసి దేవునితో పాటు మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా హృదయ శుద్ధి కావాలి, ఆత్మశుద్ధి కావాలి.
పాపం, మదం, మత్సరం, కల్మషం, ద్వేషం, అహంకారం, అపవిత్రత, అత్యాశ, ఆడంబరం, స్వనీతి ఇలాంటివి ఎన్నో మన హృదయాల్లో ఉండిపోయాయి, మన ఆశల్లో ఉండిపోయాయి, మన మెదడులో తిరుగుతూ ఉంటాయి. అవన్నీ విసర్జించాలి. దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి పశ్చాత్తాపం పొంది వాటికి దూరంగా ఉండి నీ హృదయాన్ని, నీ ఆత్మను శుద్ధి చేసుకోవడం చాలా కీలకం. ఇక 4వ అంశం, కఠోరమైనటువంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అవసరం. ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనేది మనం సంఘం సిద్ధపడడానికి, మన ఆత్మీయత సిద్ధపడడానికి కూడా అత్యంత ప్రాముఖ్యమైనవే. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని, విజయాన్ని ఎక్కువగా ఇవ్వడానికి ఈ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలే చాలా కీలకమైన అంశాలు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనల్ని ఇన్నర్గా ప్రిపేర్ చేస్తుంది, విశ్వాసంలో ప్రిపేర్ చేస్తుంది. కాబట్టే వీటి విషయంలో చాలా బలంగా ఉండాలి. పాపాలను జయించగలం, దేవుని సన్నిధిని అనుభవించగలం వీటి ద్వారానే. ఇక 5వది, లేఖనాలను అధ్యయనం చేయడం. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం అనేది సంఘ సిద్ధపాటులో ప్రాముఖ్యమైన అంశం. లేఖనాలన్నీ కూడా దేవుని ప్రేరణతోనే వ్రాయబడ్డాయి. ఆ దేవుని వాక్యం, దేవుని మార్గమే మనల్ని నడిపించేది. ఏది మంచి, ఏది చెడు తెలిపేది దేవుని వాక్యమే. ఏది మంచి బోధ, ఏది చెడు బోధ తెలిపేది దేవుని వాక్యమే. ఎలా సిద్ధపడాలి, ఏ వైపు వెళ్ళాలి, ఎవరి మార్గం, ఏది సత్యం అనేది తెలిపేది దేవుని వాక్యమే. కాబట్టి నిన్ను ప్రిపేర్ చేసేది, నీ ఆత్మీయతను ప్రిపేర్ చేసేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని బోధనలు కానీ, దోష సూచనలు కానీ, నేను సరిదిద్దే అంశాలు కానీ, నీతి కలిగేటువంటి అంశాలు కానీ ప్రతిదీ కూడా నీకు శిక్షణ కోసం ఉపయోగించేవి. అందుకే ఆత్మీయ వృద్ధి చెందడానికి, బలం పొందడానికి, దేవుని జ్ఞానం పొందడానికి ఖచ్చితంగా అవసరమైనటువంటి అంశాలు. ఇక 6వ అంశం, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఏ గడియలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తుందో, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగాను, అప్రమత్తంగాను ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మెలకువ మీన్స్ జాగ్రత్త, అప్రమత్తత, సిద్ధపడి ఉండేటువంటి ధన్యత. అలాంటి క్రమాన్ని మనం అలవర్చుకోవాలి, సిద్ధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇక 7వ అంశం, దేవుని సేవ, దేవునిలో నమ్మకత్వం. సో సేవా జీవితము, నమ్మకమైన జీవితము రెండూ చాలా అవసరం. పైగా దేవుని సేవలో నమ్మకత్వం అనేది ఖచ్చితంగా దేవుని యొక్క సిద్ధపాటుకు అవసరం. దేవుని సంఘంలో ఎత్తబడడానికి ప్రాముఖ్యమైన అంశం అది. నీతి కలిగి నమ్మకమైన దేవుని సేవ కొనసాగిస్తూ ఉండాలి. స్వార్థం కోసం, డబ్బు కోసం, పదవి కోసం, సంఘం కోసం, సంఘ సభ్యుల కోసం, పాపులారిటీ కోసం కాదు. నీతి కలిగిన, నమ్మకమైన దేవుని సేవా జీవితం కలిగిన వారు దేవుని సంఘంలో ఎత్తబడతారు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకమంటారు. నీతి లేని దేవుని సేవ వృధానే. కాబట్టే నీతికి, దేవుని రాజ్యానికి ముడిపెట్టారు. కాబట్టి దేవుని రాజ్యాన్ని విస్తరించే పనిలో మనం ఉండాలి. ఇతరులకు సువార్త చెప్పాలి, వీలైనంత మంచి చెప్పాలి, వీలైనంత వరకు వారికి మంచి చెబుతూ సహకారిగా ఉండాలి. అంతేకాకుండా నీతిని కాపాడుకోవాలి. నీతి కలిగిన సేవ మాత్రమే చెయ్యాలి. అప్పుడు దేవుని సంఘంలో మనం ఉంటాం. నెక్స్ట్ 8వది, పరిశుద్ధాత్మతో నిండిన జీవితం కావాలి. పరిశుద్ధాత్మతో నిండిన జీవితం అనేది సంఘ సిద్ధపాటులో చాలా ప్రాముఖ్యమైన, చాలా కీలకమైన అంశం. పరిశుద్ధాత్మతో నిండిన జీవితాలు కావాలి. ఆత్మఫలం అని బైబిల్లో చాలా క్లియర్గా వాడబడింది. మన ఆత్మ ఫలిస్తే దేవుని సంఘంలో ఫలించినట్టే. మన ఆత్మ ఫలించే జీవితం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతోనూ ఆత్మ ఫలముతోనూ దేవుని సంఘంలో ఉన్నవారు దేవుని చెంతకు చేరుతారు, దేవుని సంఘంలో ఎత్తబడతారు. ఇక నెక్స్ట్ 9వది, ప్రేమ, దయ కలిగి ఉండాలి. దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి అత్యంత అపూర్వమైనటువంటి బహుమానం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ ప్రేమను మనకు పంచి ఆ ప్రేమనే పంచమంటున్నాడు. కాబట్టే ఆ ప్రేమను, దైవిక ప్రేమను, యేసుక్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రేమ, దయ, కరుణ ఇవి చాలా కీలకమైన అంశాలు. కాబట్టి ఇవి మనం మన వ్యక్తిగత జీవితాల్లో కలిగి ఉండాలి. ఈ ప్రేమ, దయ అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన లక్షణాలు. సంఘ సిద్ధపాటులో కూడా ప్రాముఖ్యమైన, కీలకమైన అంశాలు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:18 వాక్యంలో ఒకరినొకరు ఆదరించుకోవాలి అని వాక్యంలో చెప్పారు. ఆ సందర్భం ఏంటో చూస్తే పై 2 వచనాలు కూడా యేసుక్రీస్తు యొక్క సంఘం ఎత్తబడేటువంటి కార్యక్రమం గురించి మాట్లాడి ఆ తర్వాత ఒకరినొకరు ఆదరించుకోమని చెబుతారు. అంటే దేవుని సంఘం ఎత్తబడడానికి, ఒకరినొకరు ఆదరించుకోవడానికి చాలా చాలా ప్రాముఖ్యమైన లింక్ అనేది ఒకటి ఉంది. అందుకే దేవుని ప్రేమను మనం ఇతరులకు పంచే విషయంలో చాలా ప్రాముఖ్యత గ్రహించాలి. ఇతరులను ప్రేమించాలి, శత్రువులను క్షమించాలి, ఇతరులందరికీ, లేనివారికి, బీదవారికి, దరిద్రులందరికీ కూడా సహాయం చేయాలి, అవసరంలో ఉన్నవారికి సేవ చేయాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇక నెక్స్ట్ 10వది, ఆఖరిది, దేవుని కోసం ప్రణాళిక కలిగి ఉండాలి. దేవుని కోసం ఆరాటపడి ఉండాలి.
దేవుని కోసం ఆరాటపడడం అనేది సంఘం ఎత్తబడడానికి కూడా ప్రాముఖ్యమైన అంశం. అందుకే ప్రభువు రాక కోసం ప్రార్థన చెయ్యాలి, నా సిద్ధపాటు కోసం ప్రార్థన చేయాలి, దేవునితో ఎత్తబడడానికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిని వెతకాలి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి, దేవుని రాజ్యానికి మొదట ప్రాధాన్యతనివ్వాలి, లోకపు విషయాలపై ఆధారపడకుండా, అంటే లోకంలో జీవించాలి కానీ ఆధారపడకుండా దేవునిపై, దేవుని ఆత్మపై ఆధారపడాలి. అలా దేవుని కొరకు ఆరాటపడుతూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళనే దేవుడు చేర్చుకుంటాడు. సంఘం ఎత్తబడేటువంటి గుంపులో వాళ్ళు ఉంటారు. సో ఈ 10 విషయాలు జ్ఞాపకం తెచ్చుకోండి. సో ఎవరు వెళ్ళరు అనే 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి 10 విషయాలు గుర్తుపెట్టుకోండి. వీటిని బట్టే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వీటిని బట్టే మనం సంఘంలో ఎత్తబడతామా మిగిలిపోతామా అనేది తెలుస్తుంది. వీటిని బట్టే దేవుని సంఘంలో, పరిశుద్ధ సంఘంలో పాలివారిగా ఉంటామనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా దేవుని రాకకు సంబంధించిన విషయంలో కూడా 4 విషయాలు, ఎక్కువ చెప్పను, 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. విశ్వాసంలో బలంగా, దృఢంగా ఉండాలి. సత్య సంఘాన్ని అంటుపెట్టుకొని పరిశుద్ధ జీవితం జీవించాలి. అంతేకాదు ఆత్మీయ కవచాన్ని ధరించి ఉండాలి. పరిశుద్ధతను కలిగి, పరిశుద్ధాత్మను కలిగి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. రేప్చర్ అయినా, అంటే సంఘం ఎత్తబడే విషయమైనా, యేసుక్రీస్తు 2వ రాకైనా ఈ 4 విషయాలు చాలా ప్రభావితం చేస్తాయి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సంఘం ఎత్తబడడం కోసం సిద్ధపాటు అనేది, రేప్చర్ కోసం సిద్ధపాటు అనేది కేవలం భవిష్యత్తులో జరిగేటువంటి ఒక సంభవం గురించి మాత్రమే వేచి ఉండడం కాదు. అకస్మాత్తుగా నువ్వు చనిపోతే ఇదే సిద్ధపాటు ఉండాలి, లేదంటే వృధా అయిపోతావు. అకస్మాత్తుగా దేవుని రాక సంభవిస్తే ఇదే సిద్ధపాటు నీకు ఉండాలి. నువ్వు చనిపోయినా, దేవుని రాక ఆసన్నమైన, అంటే సంఘం ఎత్తబడినా కూడా మిగిలిపోకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం పాటించాలి. ప్రతి దినము, ప్రతిరోజు కూడా దేవుని కోసం జీవించాలి. పవిత్రతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. ప్రార్థనలో, లేఖన ధ్యానాల్లో, వాక్యంలో కూడా స్ట్రాంగ్గా, నిలకడగా ఉండాలి. అప్పుడే మనం తప్పిపోకుండా, విడిచిపెట్టకుండా ఉంటాం. మత్తయి సువార్త 24:44 మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకు అంటే ఏ గడియలో సంభవిస్తుందో తెలియదు. అనుకోని సమయంలో మనిషి కుమారుడు వస్తాడు, రహస్యంగా వస్తాడు, దొంగ వలె వస్తాడు. తెలియదు ఎప్పుడు జరుగుతుందో. ఏ ప్రవచనాలు కానీ, ఏ సూచనలు కానీ, ఏ సంభవాలు కానీ, ఏ విపత్తులు కానీ దాన్ని జడ్జ్ చేయలేవు. అకస్మాత్తుగా ఏ గడియలో వస్తారో తెలియని సంభవం కాబట్టి ప్రిపేర్ అయి ఉండాలి. దేవుని సంఘం ఎత్తబడేటువంటి రాక ఆసన్నమైనా, లేట్ అయినా, నీ మరణం ఆసన్నమైనా, లేట్ అయినా ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఎప్పటికో భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అని ఆలోచించకుండా, రేపే నీకేం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టే ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండడానికి ప్రిపేర్ అవ్వాలి. అందుకే మెలకువగా ఉండి సిద్ధపడి దేవుని చెంత ఉన్నవారనే దేవుడు తన సంఘంలో చేర్చుకుని ఆ పరిశుద్ధ సంఘాన్ని తీసుకువెళ్తాడు. ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుని కోసం నడవడం అనేది అలవాటు చేసుకోవాలి. దేవునిలో నిలబడడం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రతిదినము మన నడవడికను మార్చుకునే ప్రయత్నం చేయాలి. పాపాలను విడిచిపెట్టాలి, ప్రాయశ్చిత్తం పొందాలి. ప్రేమ, దయ్యతో జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇతరులకు సువార్త చెప్పడం అలవాటు చేసుకోవాలి. దేవుని రాజ్యానికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. పరిశుద్ధతను పెంచుకోవాలి. పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. మన ఆత్మ ఫలించేదిగా మలుచుకోవాలి. ఇవన్నీ చెప్పడానికి, వినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా పాటించడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. అయినా కానీ సంఘాల్లో చెబుతున్నారు, విశ్వాసులకు తెలుసు, విశ్వాసులు బైబిల్లో తెలుసుకుంటున్నారు, అనేకమైన వర్తమానాల ద్వారా మీరు తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం, వీటికి దూరంగా ఉంటున్నాం. వీటి వాల్యూ అనేది తెలియట్లేదు. సంఘం ఎత్తబడేటువంటి సమయంలో కానీ, రేపు నీ ప్రాణం పోయేటువంటి సమయంలో కానీ ఈ సిద్ధపాటు ఎంత కీలకమైనదో నీకు అర్థమవుతుంది, ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమవుతుంది. ఈ సిద్ధపాటే లేకుంటే విడిచిపెట్టబడతాం, త్రోసివేయబడతాం, దేవుని చెంతకు చేరకుండా మిగిలిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవి మనకు తెలిసిన, బోరనిపించినా, మనకు తెలిసిన విషయమే కదా అని మీకు అనిపించినప్పటికీ కూడా మనల్ని కొత్తగా మార్చేవి, మనల్ని రూపాంతరం చెందించేవి, డైలీ మనం ఇంటర్నల్గా మారడానికి అవకాశం కల్పించేవి ఇవే. దేవుని సంఘంలో స్థానం కల్పించేవి ఇవే. పరిశుద్ధ సంఘంలో నిలవబడి ఉండడానికి కూడా కారణం కూడా ఇవే. ఇవేమి బోర్ కాదు, తెలిసినవి కాదు, కానీ ఖచ్చితంగా సిద్ధపడడానికి అవసరమైనవి అని గుర్తుపెట్టుకోండి. దేవుని రాక వచ్చేస్తే బాగున్ను, దేవుని రాక సంభవిస్తే బాగున్ను, రేప్చర్ త్వరగా అయిపోతే బాగున్ను, సంఘం ఎత్తబడితే బాగుండు అని అనేక మంది ఎన్నోసార్లు అనుకుంటారు. కానీ అది ఎంత భయంకరమో గుర్తుపెట్టుకోండి. నిజంగా సిద్ధపడి దేవుని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే అది మంచి విషయమే.
కానీ అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు, నులివెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు, ఎదురు చూస్తూ ఏదో జరిగిపోవాలి, ఎక్కడితో అయిపోతే బాగుండు అంటే అది ఎంత భయంకరమైన విషయమో తెలుసా? మనం సిద్ధపడకుండా, సిద్ధపాటులు లేకుండా ఉంటే మిగిలిపోతామని గుర్తుపెట్టుకోండి. సో ఇది వాక్యానుసారంగా మనం ఎలా సిద్ధపడాలి, వేటిలో సిద్ధపడాలి, వేటికి దూరంగా ఉండాలి, ఎలా మనం ఉండాలి, సంఘం ఎత్తబాటులో, పరిశుద్ధ సంఘంలో మనం ఎలా స్థానం తెచ్చుకోవాలి అనేది ఈ విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా, నీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. ఇంకేదైనా సందేహాలు, సమస్యలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ మాత్రమే ఉంది, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయ సహకారాలు అందించాలి అంటే మీరు సహాయాన్ని అందించి మీ కానుకలను పైన డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించండి. మరింత ప్రోత్సాహంగా, మరిన్ని వీడియోలతో, మరింత పరిచర్యలో ముందుకు రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ విషయమంతా నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. సంఘం సిద్ధపడడానికి, ఎత్తబడడానికి, దేవుని సంఘంలో, పరిశుద్ధ సంఘంలో మనం ఉండడానికి ఈ విషయాలు మనకు దోహదపడతాయి. కాబట్టి ఎల్లవేళలా మనం సిద్ధపడి ఉండాలి. ప్రతిరోజు మనం సిద్ధపడే ఉండాలి. సిద్ధపడి ఉన్నవాడే మెలకువగా ఉన్నట్టు, సిద్ధపడి ఉన్నవాడే ధైర్యంగా ఉంటాడు, సిద్ధపడి ఉన్నాడే సంఘంతో వెళ్తాడు, పరిశుద్ధ సంఘంలో స్థానం కలిగి ఉంటాడు. సిద్ధపడి ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి సిద్ధపడి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుని యొక్క సమయం అనేది, సంఘం ఎత్తబడేటువంటి సమయం అనేది అకస్మాత్తుగా ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. మీ మరణం కూడా ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఎలా సంభవిస్తుందో కూడా తెలియదు. అకస్మాత్తుగా జరిగేవే ఈ రెండిటిలో ఏది జరిగినా కూడా మనం మిగిలిపోకుండా ఉండాలి అంటే ముందు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉంటే ఇప్పుడు చనిపోయినా మనకు ప్రాబ్లం లేదు, దేవుని సంఘంలో ఎత్తబడిపోయినా మనకు ప్రాబ్లం లేదు అని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా కీలకమైన, ప్రాముఖ్యమైన, ప్రతి జీవితంలోనూ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఈ వీడియో అంతా మీకు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృప, కాపుదల మనకు తోడయ్యుండి మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.